Hello, dear friends. Welcome to Roshan's English World. Dear friends, the sun rises on a seemingly normal day, but little do you know, the calm before the storm has ended. The enemy has been spotted on the horizon. Yes, the exams are coming. Right, friends? ప్రేమైన మిత్రులందరికీ రోషన్స్ ఇంగ్లీష్ వరల్డ్కి స్వాగతం. మిత్రులారా, ప్రతిరోజులాగే మన జీవితాల్లో ప్రపంచంలో సూర్యుడు ఉదయించినట్టుగానే ఈరోజు సూర్యోదయం కూడా అయ్యిందని అనిపించవచ్చు, కానీ అది అసలైన తుఫానుకు ముందు నిశ్శబ్దంలా ముగిసింది. శత్రువు మనపై దృష్టి పెట్టేశాడు. అవును, అవేనండి పరీక్షలు వచ్చేస్తున్నాయి. Your own peaceful life is about to be replaced by books that multiply like gremlins, pens that disappear like socks in the laundry, and a brain that decides now is the perfect time to forget everything you ever knew. ఇక మనందరి శాంతిమయమైనటువంటి జీవితాల్లో గ్రీన్ లిమ్స్ లా పెరిగే పుస్తకాలతో, లాండ్రీలో మాయమయ్యేటటువంటి సాక్స్లా కనిపించని పెన్నులతో, ఇక ప్రతి విషయం మనం మెదడు మర్చిపోవడానికి అలవాటు పడిపోయిన సందర్భం. అంటే ఏంటంటే, సర్వసాధారణంగా మనకు అన్ని విషయాలు గుర్తుంటాయి కొన్ని సందర్భాల్లో, కానీ అదేంటో కానీ పరీక్షలు వస్తూనే ప్రతిదీ మర్చిపోతుంటాం. మనం ఎటు చూసినా పుస్తకాలే. ఇక్కడ వర్డ్ యూజ్ చేశారు, గ్రీన్ లిమ్స్. గ్రీన్ లిమ్స్ అంటే మనం బేసిక్గా మీరు ఏదైనా యుఎస్ సినిమాలు కనుక చూసి ఉంటే దానిలో ఒక రకమైనటువంటి ఈ మైక్రో బ్యాక్టీరియల్ ఉంటుంది. అది తనకు తాను డిస్ట్రాయ్ చేసుకుంటూ పెరిగిపోతూ మల్టిప్లై అవుతూ అంతకంతకు పెరిగిపోతూ ఉంటుంది. చూడండి, అలా పుస్తకాల గుట్టలే కనిపిస్తూ ఉంటాయి పరీక్షల సమయంలో. మన పెన్నులు మాయమైపోతుంటాయి, మనకు సమయం మాయమైపోతుంటుంది. మనం గుర్తుపెట్టుకోవాల్సిన ప్రతి చిన్న విషయాన్ని మర్చిపోతూ ఉంటాం కదా, రైట్? అలాంటి ఒక పరీక్షల సమయాన్ని గురించి మనం నరేట్ చేస్తే, అంటే ఒక సగటు స్టూడెంట్, ఇక్కడ బేసిక్గా గుర్తుపెట్టుకోండి మిత్రులారా, ఏ ఎగ్జామ్ కూడా మనల్ని ఏమాత్రం భయపెట్టలేదు. ఏ ఎగ్జామ్కైనా మనం ప్రాపర్గా ప్రిపేర్ అయ్యి ప్లానింగ్తో ముందుకు వెళ్తే చాలా సింపుల్గా మనం అక్కడ అడిగినటువంటి క్వశ్చన్స్లో మనం ప్రిపేర్ అయిన దానిలో 50% కూడా ఇక్కడ ఎగ్జామ్లో మనము అనుకుంటున్న దానిలో అంత కూడా అక్కడ ఉండదు. మనం కావాల్సింది ఏంటి? ప్రాపర్ ప్లానింగ్ అండ్ ప్రాపర్ ప్రిపరేషన్. when you enter in the exam hall, you will be eagerly waiting for the question paper. మీరు క్వశ్చన్ పేపర్ తీసుకుని, ఓ షిట్, ఇంతేనా, ఇంత దానికోసం నేను ఇంత కష్టపడ్డాను అనిపించవచ్చు. కానీ సర్వసాధారణంగా ఒక మధ్యస్థమైనటువంటి విద్యార్థి మానసిక స్థితి ఎలా ఉంటుంది, అతడు పరీక్షల సమయాన్ని కనుక నరేట్ చేస్తే ఒక ఫన్నీ వేలో ఎలా ఉంటుంది అనే దానిలో భాగంగా ఈ వీడియోలో ఈ నరేషన్ అబౌట్ ద ఎగ్జామినేషన్ ఉంది. జాగ్రత్తగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ మన జీవితాల్లో రాసిన పరీక్షల్ని గుర్తు చేసుకుంటూ ఈ నరేషన్ని ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. ఓకే, you look around. Some people are already in study beast mode, while others, like you, are still trying to remember where they kept their syllabus. It's game time now. You sharpen your pencils, charge your devices, and make peace with your social life. Because from this moment on, you are not just a student, you are a warrior armed with highlighters and a dangerously unstable sleep schedule. ఓకే, మరి మనలో ఉన్నటువంటి ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళలో కొద్దిమంది చుట్టూ చూస్తూ ఉంటారు, ఇంకా కొంతమంది ఏం చేస్తుంటారు, స్టడీ మోడ్లోకి వెళ్ళిపోయి ఉంటారు. మరి ఇంకొందరు ఆ సిలబస్ ఎక్కడుంది, అసలు ఏముంది అనే దాన్ని మీలాగా గుర్తు చేసుకుంటూ ఉంటారు కదా. మరి అసలైన గేమ్ టైం, ఆట మొదలైంది అంటాం కదా, ఆట మొదలైంది అని, రైట్, ఆట మొదలైంది. మీరు మీ పెన్సిల్కి బదులు పెట్టుకుంటారు, మీ ఎలక్ట్రానిక్ డివైజెస్ ఛార్జ్ చేస్తారు, మీ సోషల్ లైఫ్కి అంటే వాట్సాప్లు, యూట్యూబ్లు, ఫేస్బుక్లు, ఇన్స్టాలు, వీటన్నిటికీ గుడ్ బై చెప్పేస్తారు. ఎందుకంటే ఈ క్షణం నుంచి మీరు కేవలం ఒక విద్యార్థి మాత్రమే కాదు, మీరు ఒక యోధుడు, ఓ హైలైటర్. మరి చేతుల్లో పుస్తకాలు పెట్టుకుని సరిగ్గా నిద్ర పట్టే షెడ్యూల్ కూడా లేకుండా పరీక్షల కోసం సిద్ధంగా ఉన్నటువంటి వాళ్ళు మీరు కదా. అండ్ దెన్ జస్ట్ లైక్ దట్ ఇట్స్ ఓవర్. The last exam paper has been snatched away by the invigilator with a smirk that says, "Good luck, kid."
మరి ఏమవుతుంది, ఆ తర్వాత ఒక్కసారిగా ఎగ్జామ్ హాల్లో ఉన్నటువంటి ఆ సమయం ముగిసిపోతుంది. పరీక్ష నిర్వహిస్తున్నటువంటి ఆ పర్యవేక్షకుడు ఏం చేస్తాడు, మన చేతుల్లోంచి నవ్వుతూ పేపర్ లాగేసుకుంటూ మనల్ని చూస్తూ ఉంటాడు. ఆ చిరునవ్వు ఎలా ఉంటుందండి, మనకు ఆ టైంలో మనకు భయం వేయవచ్చు, అతడిపై కోపం రావచ్చు, ఇంకా రాసేవాళ్ళం కదా అని. కానీ ఆ చిరునవ్వు ఎలా ఉంటుందంటే, నీకు అదృష్టం నీ ఆధారం అంతే, నీ కర్మరా బాబు అన్నట్టుగా అతను మనల్ని చూస్తూ ఉంటాడు. You walk out of the exam hall feeling like a gladiator leaving the arena. Your brain might be mush, your notes may rest in peace, but your soul gloriously free. Birds are chirping, food tastes better, and suddenly you remember what joy feels like. You may not know how well you did, but one thing for sure, you survived. You laughed, you cried, and you pulled off the miracle fueled by caffeine, memes, and midnight motivation. ఓకే ఫ్రెండ్స్, వినండి, ఇక్కడ మీరు పరీక్ష హాల్ నుండి బయటకు రావడమే, ఎలా వస్తారు, ఆ గ్లాడియేటర్, ఒక పెద్ద యుద్ధ వీరుడు యుద్ధరంగం నుంచి బయటకు వచ్చేటటువంటి ఫీలింగ్ లా ఉంటుంది. మీ మెదడంతా పులుసైపోయి ఉంటుంది, మీ నోట్స్లోకి విశ్రాంతి వెళ్ళిపోయి ఉండొచ్చు, కానీ మీ ఆత్మ గర్వంగా స్వేచ్ఛగా ఉంటుంది. అబ్బా అయిపోయింది నాన్న, పీడపోయింది అనిపిస్తుంది కదా. మరి అక్కడ ఉన్నటువంటి పక్షులు కిలకిలాడుతున్నట్టుగా, మనం తింటున్నటువంటి భోజనం అంతకు ముందు ఎప్పుడు లేనంత రుచిగా మనకు అనిపిస్తూ ఉంటుంది కదా. అకస్మాత్తుగా ఆనందం ఏంటో మనకు గుర్తొస్తుంది. మరి మీరు ఎంత బాగా రాశారు అనే విషయాన్ని తెలియకపోయినా ఒక్క విషయం మాత్రం మనకు ఖాయంగా ఉంటుంది, అదేంటి అంటే పరీక్షలు రాసేశాను కదా. ఎలా రాసామనేది మనం పక్కన పెడతాం, కానీ ఓకే అయిపోయింది పోయి రాసేసామని అనుకుంటాం. మరి ఆ ఎగ్జామ్స్ టైంలో మనం నవ్వుకున్నాం, ఏడ్చాం, బాధపడ్డాం కదా, కానీ అసాధ్యాన్ని సాధించాం మనం. అసాధ్యాన్ని మీరంతా సాధించారు. కాఫీలు, మీమ్స్, అర్ధరాత్రి మోటివేషన్లతో నడిచిన ఒక అద్భుతమైనటువంటి ప్రయాణాన్ని మీరు కొనసాగించారు. దట్స్ వై టేక్ ఏ బౌ, ది ఎగ్జామ్ సర్వైవర్. యూ కేమ్, యూ క్రామ్డ్, యూ కాంకర్డ్. నౌ గో స్లీప్ లైక్ అ లెజెండ్. యూ హ్యావ్ ఎర్న్డ్ ఇట్. చూడండి, మరి ఇక్కడ పరీక్ష ముగించిన విజేతలారా మీకు నమస్కారం. మీరు వచ్చారు, మీరు చదివారు, మీరు రాశారు, మీరు గెలిచారు. అవునండి, మీరే గెలిచారు. ఇక వెళ్ళండి, వెళ్ళి ఒక లెజెండ్లా నిద్రపోండి. ఎందుకంటే ఆ నిద్రపోయే హక్కును మీరు సాధించుకున్నారు. అవునండి, మీరు సాధించుకున్నారు. ఓకే ఫ్రెండ్స్, సో దట్స్ ఆల్. మరి డియర్ ఫ్రెండ్స్, that's all for the day. I hope you enjoyed this funny narration and came to know how to narrate a situation. If so, don't forget to like, comment, and subscribe my channel Roshan's English World. And you can get links for more interesting videos from this video description. We will be meet with you another useful and interesting video. Until then, take care. Goodbye.